big, 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 very big. ఇక కౌశిక ఏటైనా డౌట్లు ఉంటే అడిగమ్మా. సార్ నాకు పెద్ద డౌట్. వెరీ గుడ్. డౌట్ ఉందా? అలాగ డౌట్లు అడిగితేనే మాస్టర్లకు కూడా ఇంట్రెస్ట్ ఉంటది. అడిగ సున్నాను కనిపెట్టిందేమో ఆర్యభట్టు. ఆర్యభట్టు అది ఆర్యభట్టు కాదు, ఆర్యభట్టు. అదే ఆర్యభట్టు పుట్టిందేమో కలియుగంలో. అయితే దానికి చాలా ముందే 10 తలల రావణుడు, 100 మంది కౌరవులు, అవన్నీ ఎలా కౌంట్ చేశారు సార్? ఆంజనేయులు. ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందో ఉండదో మనకు తెలియదు, కానీ జండు బాంబు కనిపెట్టిన వాడి వెనక మాత్రం వాళ్ళ ఆవిడ, అదే ఓ స్త్రీ ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఆంజనేయులు. డాడీ, ఈ నల్లదయ్యం వేషం ఎక్కడేశారు? ఎవరేశారు? కాసేపు అలా ఎండలో నిలబడరా, సూర్యుడు నల్ల రంగు వేసేస్తాడు. ఇంకా వారం ఉంటాయట్రా బాబు ఎండలో. మొత్తం అందరూ ప్లానెట్ టైప్స్ అయిపోతారేమో. అబ్బబ్బబ్బబ్బా, ఒక్క పని తిన్నంగా చేయడు. నిన్న గ్యాస్ బండ్ మార్చిన దగ్గర నుంచి పాలు పొంగిపోతున్నాయి, చపాతీలు మాడిపోతున్నాయి. ఇగో నేనేం చేయను. తింగర మగుడు, చెబితే ఏంటో కొడితే ఏడుస్తాడు. ఇక పుట్టింటికి వెళ్ళావు కదా, అక్కడంతా నువ్వు ప్రశాంతంగా ఉండి నన్ను కూడా ప్రశాంతంగా ఉండనివ్వచ్చు కదా. ఫోన్ లో కూడా గొడవాడేలేటి. అరే బాబా, ఇది మా వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఒకప్పుడు కృష్ణుడు వేణు ఊదితే రేపల్లలోని గోపికలందరూ బయటకు వచ్చేవారంట. కానీ ఇప్పుడు చెత్తవాడు విజిలేస్తే ఇంట్లో ఉన్న ఆడవారందరూ బయటకు వెళ్తున్నారు. ఏంటో అప్డేట్ అయ్యారో అవుట్డేట్ అయ్యారో తెలియట్లేదు. మొహం పగులుద్ది, జాగ్రత్త. ఏంట్రా? ఏమి లేదన్నా, చలికాలం కదా, మొహం పగుళ్ళు వస్తాయని చెప్తున్నాను అంతే. జీవితంలో అందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మన కన్నీళ్ళు తోడడానికి 1000 మంది ఉండవచ్చు, కానీ ముక్కు తుడ్డానికి ఎవరు ఉండరు. అసలే చలికాలం, జాగ్రత్త. శీతాకాలం మనసు నీ మనసుని మాటడిగిందే. ఏమండి, నేను పాట పాడిన ప్రతిసారి మీరు బాల్కనీలోకి వెళ్ళి ఎందుకు నిలబడుతున్నారు? అదే చుట్టుపక్కల వాళ్ళు నేను ఇన్ని కొడుతున్నదేమో అనుకుంటారని వాళ్ళకి కనబడేలాగా బయటికి వెళ్ళి నిలబడుతుంది అంతే.